హాయ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే సిఎల్ యూజ్ చేసి సిఎల్ గురించి కంప్లీట్గా అంటే సిఎల్ అంటే ఏంటో అవి చూసాము. అండ్ సిఎల్ యూజ్ చేసి ఒక డేటా ఎలా డిస్ప్లే చేయాలో చూసాం. అంటే సెండ్ యూజర్ మెసేజ్ అండ్ సెండ్ పీజిఎం మెసేజ్. సో ఈ రెండు కమాండ్స్ గురించి చూసాం. సో అగైన్ నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే ఓన్లీ క్యారెక్టర్ వాల్యూస్ని మనం క్యారెక్టర్ వాల్యూస్ని డిస్ప్లే చేయగలం బై యూజింగ్ దీస్ టూ కమాండ్స్ అన్న. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ థింగ్? సో అసలు మనకున్న డేటా టైప్స్ ఏంటో చూద్దాం. ఇందులో మనకి ఎన్ని డేటా టైప్స్ ఉంది అంటే క్యారెక్టర్ టైప్ ఉంటుంది, డెసిమల్ ఉంటుంది, ఇంటీజర్ ఉంటుంది, సో లాజికల్ ఉంటుంది. సో ఇలా ఇవి కాకుండా ఇంకొక రెండు ఉంటాయి, అన్సైన్డ్ ఇంట్ అని ఒకటి, అండ్ ఇంకొకటి ఉంటుంది. బట్ అవి మ్యాక్సిమం మనం యూజ్ చేసేది అయితే క్యారెక్టర్, డెసిమల్, ఇంటీజర్, లాజికల్. సో సింపుల్గా నేనేం చెప్తున్నాను, ఓన్లీ క్యారెక్టరే డిస్ప్లే చేయగలం అన్నా. వాట్ అబౌట్ దీస్ త్రీ థింగ్స్? సో అవి ఎలా చేస్తాం ఏంటి అనేది ఇవాళ చూద్దాం. సో అగైన్ ఇంకొకటి ఏంటంటే వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తారు అవి కూడా చూద్దాం. సో ప్రోగ్రామింగ్లో ఇవి 1 by 1 క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ప్రోగ్రామింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దానికోసం నేను ఆల్రెడీ ఒక ఎంటీ స్క్రీన్ విండో అనేది చేసుకున్నాను. సో ఫస్ట్ ఏంటి, మనకు సిఎల్ అనేది చేయాలంటే పీజిఎం అండ్ పీజిఎం మ్యాండేటరీ అని కాదని చెప్తున్నాం, బట్ బెటర్ ప్రాక్టీస్ అనమాట. ఒక పీజిఎం అనేది తీసుకోండి, టేక్ F4. సో పారామీటర్స్ అనేది ఏమి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటి, అండ్ పీజిఎం. సో ఇన్ బిట్వీన్ మనం ఏంటంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. మనకి 4 types ఆఫ్ వేరియబుల్స్ అంటే 6 ఉన్నాయి, బట్ మనం ఏంటంటే 4 వాడతామంటున్నాం. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే DCL డిక్లేర్. టేక్ F4. సో చూడండి, మీకు నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను, మనం ఒక వేరియబుల్ కానీ ఏదైనా డిఫైన్ చేసి F4 తీసుకున్నాం అంటే ఎక్కడైనా తీసుకున్నప్పుడు ఇలా F4 తీసుకున్నప్పుడు వైట్ కలర్ లైన్స్ ఉంటే అవి మ్యాండేటరీ అన్నాను. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ వైట్ కలర్ లైన్స్ అనేవి మ్యాండేటరీ, ఈ లేబుల్ అనేది స్టోరేజ్ అనేది మ్యాండేటరీ కాదు. సో సిఎల్ వేరియబుల్ నేమ్ అంటున్నాడు. సో ఈ వేరియబుల్ నేమ్ దగ్గర F1 తీసుకోండి. చూడండి, సో సిఎల్ వేరియబుల్ టు బి డిక్లేర్డ్ ఇన్ దిస్ ప్లేస్. సో ఇక్కడ ఏంటంటే వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఇట్ మస్ట్ బి స్టార్ట్ విత్ యాంపర్సెంట్. సో ఒక వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడైనా కానీ మనం యాంపర్సెంట్తోనే డిక్లేర్ చేయాలి. సో ఇది ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే var1 అని ఇస్తున్నాను. టైప్ అని అడుగుతున్నాడు. టైప్ దగ్గర అగైన్ F4 తీసుకోండి. F4 తీసుకుంటే మనకి స్టార్ డిసి డెసిమల్, క్యారెక్టర్ టైప్, LGL లాజిక్, తర్వాత INT ఇంటీజర్. సో UINT అన్సైన్డ్ ఇంటీజర్, తర్వాత PTR. సో ఈ PTR అన్సైన్డ్ అనేవి మ్యాక్సిమం కూడా ఇవే వాడతాం. వాటి యొక్క డిస్క్రిప్షన్ ఏమైనా కావాలనుకుంటే F1 తీసుకుంటే మనకు వస్తుంది అన్నమాట. DEC అంటే డెసిమల్ వేరియబుల్, CHR అంటే క్యార్ వేరియబుల్, LGL అంటే లాజికల్, INT అంటే ఇంటీజర్. సో ఇది చూడండి అన్సైన్డ్ ఇంట్. PTR అంటే వేరియబుల్ దట్ కంటైన్ అడ్రస్ అనమాట. PTR అంటే అడ్రస్ అనేది ఉంటుందంట దానిలో. సో మనకు అది అవసరం లేదు. నేనేంటంటే ఫస్ట్ క్యారెక్టర్ వేరియబుల్ అంటే క్యార్ అని తీసుకున్నా. అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే చూడండి అది లెంత్ వస్తుంది అనమాట. లెంత్ అనేది చూడండి ఇది మ్యాండేటరీ కాదని ఉంది. సో నేను లెంత్ అనేది ఇవ్వట్లేదు. బట్ అది మీరు అర్థం చేసుకోండి, నేను ఎందుకు ఇవ్వట్లేదు అనేది మీకు చెప్తాను. సో అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత అది వాల్యూ అడుగుతుంది. క్యారెక్టర్ కాబట్టి నేను వాల్యూ సమ్ డేటా అనేది ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను అంటే సెకండ్ సిఎల్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నాను. సో చూడండి వేరియబుల్ డిక్లేర్ చేశాను, క్యారెక్టర్ ఇచ్చాను, సెకండ్ సిఎల్ ప్రోగ్రామ్ అని ఇచ్చాను. సో ప్రెస్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సెండ్ యూజర్ మెసేజ్, మనం ఆల్రెడీ నేను చూసాం కదా, మెసేజ్ యూజ్ చేసి ఈ డేటాని డిస్ప్లే చేస్తాను. టేక్ F4. ఐ థింక్ సెండ్ యూజర్ మెసేజ్, టేక్ F4. సో ఇక్కడ ఏంటంటే ఆ వేరియబుల్ ఏదైతే ఉందో var1. సో నిన్న లాస్ట్ వీడియోలో ఎలా చేసాం మనం, ఇక్కడ డైరెక్ట్గా డేటా అనేది ఇనిషియలైజ్ చేసేసాం. బట్ ఈరోజు ఏంటంటే జస్ట్ నేను వేరియబుల్నే ఇస్తున్నాను. చూడండి ఇక్కడ నిన్న సింగిల్ కోట్స్లో ఉంది, ఇవాళ సింగిల్ కోట్స్లో ఏం లేదు, ఎందుకంటే వేరియబుల్ ఇది, ఇట్ ఈస్ నాట్ డేటా అనమాట.
ఈ వేరియబుల్లో డేటా ఉంది, ఆ డేటా సింగిల్ కోట్స్లో ఉంటుంది అగైన్ చూడండి కావాలండి. సో ఇదనమాట. ఇప్పుడు ఏంటి సెండ్ యూజర్ యూజ్ చేసి నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫైల్ కంపైల్ చేస్తున్నాను 14y. సో కాల్ చేస్తున్నాను చూడండి సెకండ్ సిఎల్ ప్రోగ్రామ్ అని వచ్చింది. బట్ ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే బట్ నేను లెంత్ స్పెసిఫై చేయలేదు, బట్ వాల్యూ ఇస్తే అది ఆటోమేటిక్గా ఏదో ఒక ఆ వాల్యూ తీసుకుంటుంది లెంత్ కింద. సో అది ఏంటంటే మనం ఒక లెంత్ అనేది స్పెసిఫై చేయనప్పుడు, ఓకే, లెంత్ అనేది స్పెసిఫై చేయనప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్ వాల్యూ మనం ఏదైతే వాల్యూ ఇక్కడ ఇచ్చామో ఆ వాల్యూ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఓకేనా. బట్ రియల్ టైంలో ఇది బెస్ట్ ప్రాక్టీసే కాదు. లెంత్ మ్యాండేటరీగా ఇవ్వటం అనేది అంటే మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, అందువల్ల అది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ లెంత్ అనేది ఇవ్వటం అనేది బెటర్ ప్రాక్టీస్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో ఎప్పుడైనా కానీ లెంత్ ఇచ్చే మీరు ప్రాక్టీస్ చేయండి. సో నేను లెంత్ ఇక్కడ 30 ఇస్తున్నా, ఎంటర్ ప్రెస్ చేస్తాను, బయటకు వస్తున్నాను. ఇప్పుడు చూడండి లెంత్ ఇవ్వకముందు మనకేముంది, జస్ట్ వేరియబుల్ ఉంది, టైప్ స్టార్ క్యార్ అని ఉంది, లెంత్ అనేది లేదు, వాల్యూ ఇన్స్టలైజ్ అయింది, వాల్యూ అని చెప్పి ఏదో వాల్యూ ఇన్స్టలైజ్ అయింది. బట్ ఎప్పుడైతే లెంత్ అనేది ఇస్తామో ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 5 14 రీకంపైల్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను, ఎటువంటి చేంజ్ ఉండదు, జస్ట్ మనం ఏదైతే చేసామో అదే వస్తుంది. బట్ ఏంటంటే సమ్ బెటర్ ప్రాక్టీస్ కోసం మనం ఆ ఫీల్డ్స్ అనేవి ఇవ్వటం బెటర్ కొన్ని. సో వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసినప్పుడు ఏంటి var1 టైప్, సో F4 తీసుకోండి ఇక్కడ. సో వేరియబుల్ అని ఇచ్చినప్పుడు మన మ్యాండేటరీ ఫీల్డ్ ఇవి 2, సో అవి బై డిఫాల్ట్ ఇస్తాం. బట్ లెంత్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ బెటర్ ప్రాక్టీస్ కోసం లెంత్ ఇవ్వటం బెటర్. ఒకవేళ లెంత్ స్పెసిఫై చేయకపోతే బై డిఫాల్ట్ ఇచ్చిన లెంత్ అనేది అది తీసుకుంటుంది. ఓకే, ఇంతవరకు క్లియర్. నేను మీకేం చెప్తున్నాను, ఓన్లీ మనం యూజ్ చేసి ఇది ఓన్లీ క్యారెక్టర్ వాల్యూస్నే మనం డిస్ప్లే చేయగలం అని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను డిసిఎల్. ఇక్కడ మనం ఎటువంటి స్పెక్స్ ఉండవండి. సిఎల్ ప్రోగ్రామింగ్లో డి స్పెక్ కానీ సి స్పెక్ కానీ ఎఫ్ స్పెక్ కానీ హెచ్ స్పెక్ అలా ఏముండవు, అన్నీ కమాండ్ ఓరియంటెడ్. ఓకే, డిక్లేర్ ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే లేబుల్ ఏం లేదు, సో %var2 అని ఇస్తున్నాను. టైప్ వచ్చేసరికి చూడండి టైప్ ఏమిద్దాం, స్టార్ డిఈసి డెసిమల్ అని ఇస్తున్నాను. లెంత్ అనేది 10 ఇస్తున్నాను, వాల్యూ ఇస్తున్నాను. వాల్యూ ఏమంటే 1 2 3 అని ఇచ్చాను. ఓకే చూడండి, ఇది చూడండి ఇక్కడ వాల్యూ సింగిల్ కోట్స్లో ఉంది, ఇక్కడ సింగిల్ కోట్స్లో ఇవ్వలేదు నేను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూని నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. సెండ్ యూజర్ మెసేజ్ టేక్ F4, సో %var2. సో సింపుల్ అండి, నేనేం లేదు, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, అది టైప్ వచ్చేసరికి ఇంటీజరు, సో దాన్ని డిస్ప్లే చేస్తున్నాను, అంతకుమించి వేరే ఏమీ చేయట్లేదు. ఫైల్ కంపైల్ చేస్తున్నాను 14. చూడండి ప్రోగ్రామ్ CL01 నాట్ క్రియేటెడ్, సో ఇది క్రియేట్ అవ్వలేదు అంటున్నాడు. సో స్పూల్ ఫైల్లోకి వచ్చాను, Shift F6 లాస్ట్ దానికి రావడానికి, లాస్ట్ పేజ్కి రావడానికి 5 ఫర్ డిస్ప్లే బాటమ్. ఇక్కడ చూడండి మనకు వచ్చిన ఎర్రర్ చూడండి 30 to 39 సివియారిటీ ఎర్రర్. సో మనం ఆర్పీజీలో ఏంటి పేజ్ అప్ తీసుకోగానే మనకు ఆ ఎర్రర్ కనపడుతుంది, మనం చేసేస్తాం. బట్ సిఎల్లో మీరు చూడండి, ఇక్కడ చూడండి పేజ్ అప్ తీసుకుంటే మనకి ఇక్కడ CL30 వేరియబుల్ var2 ఫర్ పారామీటర్ మెసేజ్ మస్ట్ బి చూడండి, అంటే ఇది క్యారెక్టర్ వాల్యూనే డిస్ప్లే చేస్తుంది. మనం ఇచ్చింది ఏంటి డెసిమల్ వాల్యూని ఇది డిస్ప్లే చేయట్లేదు. ఓకే, సో అందువల్ల ఈ ఎర్రర్ అనేది వచ్చింది. సో దీన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు అంటే 2 waysలో రెక్టిఫై చేయొచ్చండి. అండ్ ఇంకొకటి చిన్న థింగ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ డెసిమల్ అని ఇచ్చినప్పుడు అది డెసిమల్ పొజిషన్స్ అడుగుతుంది. సో మీరు కావాలనుకుంటే డెసిమల్ పొజిషన్ ఇచ్చుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను. ఓకే చూడండి లెంత్ 10 2 అని తీసుకుంటుంది, అదే డెసిమల్ పొజిషన్స్ ఇవ్వట్లేదు నేను. సో ఎంటర్ ప్రెస్ చేస్తే జస్ట్ 10 అని తీసుకుంది. ఎప్పుడైతే మనం డిఈసి అని ఇస్తామో సో డెసిమల్ పొజిషన్స్ ఇవ్వడం కూడా బెటర్ ప్రాక్టీస్ అనమాట. సో నేను 0 ఇస్తున్నాను. నేను అన్ని రియల్ టైమ్ ఓరియంటెడ్లోనే చెప్తున్నానండి. బెటర్ ప్రాక్టీస్ ఏదైతే బెటర్ అనుకుంటామో అవే చెప్తున్నాను. ఓకేనా, వేరియబుల్ 2 అనేది ఇచ్చాను, అది డిఈసి ఇచ్చాను, లెంత్ 10 2 అంటే డెసిమల్ టైప్ ఇచ్చాను, లెంత్ 10, డెసిమల్ పొజిషన్ 0 అని ఇచ్చాను.
సో వాల్యూ 1 2 3 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి, న్యూమరిక్ వాల్యూస్ అంటే డెసిమల్ వాల్యూస్ని అది ప్రింట్ చేయట్లేదు, డిస్ప్లే చేయట్లేదు బై యూజింగ్ దిస్ కమాండ్. సో దానికోసం నేనేం చేస్తానంటే 2 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ టైప్ ఇప్పుడు చెప్తున్నాను, CHGVAR చేంజ్ వేర్. ఈ చేంజ్ వేర్ ఈజ్ నథింగ్ బట్ ఎవాల్. ఆర్పీజీలో ఎవాల్ ఆపరేషన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇది అలాగే వర్క్ చేస్తుంది. ఓకే, నేనేంటంటే ఓకే ఈ చేంజ్ వేర్ కన్నా ముందు ఇంకో వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకుంటున్నాను. సో ఇది రిమూవ్ చేయండి ప్రస్తుతానికి. ఓకే, సో ఇన్సర్ట్ ఇంకో వేరియబుల్ DCL. ఇది వచ్చేసరికి ఏంటంటే %var3, టైప్ వచ్చేసరికి *char. ఓకే, లెంత్ వచ్చేసరికి 10 ఇస్తున్నాను. వాల్యూ ఏం ఇన్షియలైజ్ చేయట్లేదు, జస్ట్ చూడండి ఇక్కడ వాల్యూ ఇన్షియలైజ్ చేసాం ఫస్ట్ క్యారెక్టర్ టైప్, సెకండ్ దానిలో డెసిమల్ దానికి వాల్యూ ఇన్షియలైజ్ చేసాం, థర్డ్ దానికి నేను వాల్యూ ఇన్షియలైజ్ చేయలేదు, జస్ట్ క్యారెక్టర్ టైప్ అని చెప్పి డిక్లేర్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకి CHGVAR చేంజ్ వేర్ అనే కమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఎవాల్ ఆపరేషన్. ఎవాల్ ఆపరేషన్లో ఎలా అయితే వాల్యూస్ అసైన్ చేయటం, సమ్ ఆపరేషన్ చేస్తాం అలాగే ఇక్కడ కూడా చేయొచ్చు. చూడండి CHGVAR అని ఇవ్వగానే చూడండి CL వేరియబుల్ నేమ్. సో ఫస్ట్ ఏ వేరియబుల్కి అయితే వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నామో దానికి అది డిఫైన్ చేస్తాం. సో var3 అనేది ఇస్తున్నాం, దానికి నేను వాల్యూ ఇవ్వాలి. న్యూ వాల్యూ ఏంటి, సో var2లో ఉన్న వాల్యూని నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, చూడండి సింపుల్గా var3. సో ఇది క్యారెక్టర్ టైపు, var2లో ఉన్న వాల్యూని var3లో పెట్టాను. సో ఇదేంటది, ఇది డెసిమల్ వాల్యూ, ఆ డెసిమల్ వాల్యూని క్యారెక్టర్ వాల్యూలోకి నేను మూవ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, var2 var3 ఉంది కదా, ఈ var2ని నేను డిస్ప్లే చేయను, var3నే డిస్ప్లే చేస్తాను. వేరియబుల్ 1ని డిస్ప్లే చేస్తున్నా, వేరియబుల్ 3ని డిస్ప్లే చేస్తున్నా. ఇప్పుడు ఫైల్ చేస్తున్నా, చూడండి ఫైల్ 14. చూడండి ప్రోగ్రామ్ CL క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ బస్వంత్. సో కాల్ చేస్తున్నాను, సెకండ్ CL ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ ఇదేమొచ్చింది 1 2 3 అని వచ్చింది. సో ఎందుకని ఇలా వచ్చింది ఒకసారి చూడండి. ఎందుకు వచ్చిందంటే వేరియబుల్ 2 యొక్క లెంత్ ఎంత ఇచ్చాం మనం, 10 ఇచ్చాం. సో ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 1 2 3 అని తీసుకున్నాం, ఆ వాల్యూని దీనిలోకి మూవ్ చేసాం. సో సింపుల్గా చేంజ్ వేర్ అంటే అసైన్ చేసాం, ఈ వాల్యూని దీనిలోకి అసైన్ చేసాం. ఇది న్యూమరిక్ అంటే డెసిమల్ వాల్యూ, బట్ ఇక్కడ ఏంటి ఇది క్యారెక్టర్ టైప్. సో క్యారెక్టర్ టైప్ అంటే అది అన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుందండి, అంతేగాని ఓన్లీ క్యారెక్టర్ టైప్ అనే కాదు. సో కావాలంటే మీకు అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏంటి ఈ 1 2 3 అనే వాల్యూని దీనిలోకి మూవ్ చేసాం. మూవ్ చేయడం వల్ల ఏమవుతుంది, సింపుల్గా అది క్యారెక్టర్ టైప్లో కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ వాల్యూని మనం డిస్ప్లే చేస్తాం. సో అందువల్ల మనకి ఆ ముందు జీరోస్ ఎందుకు వచ్చినాయి అంటే మనం లెంత్ 10 ఇచ్చామండి. సో అలా కాకుండా నేను సరే ఇదే ఉంచండి ప్రస్తుతానికి, మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు కాల్ చేశాను. సో చూడండి 1 2 3 4 5 6 7 జీరోస్ వచ్చినాయి, తర్వాత ఆ రిమైనింగ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా నేను దీన్ని లెంత్ ఎంత ఇస్తానంటే 05 అని ఇస్తున్నాను, ఫైల్ చేస్తున్నాను 14y. సో క్రియేట్ అయింది, కాల్ చేస్తున్నాను. చూడండి ఓన్లీ 2 జీరోస్ వచ్చినాయి. సో బట్ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది, బట్ రియల్ టైంలో మీరు చూసుకోండి. బట్ డిఫాల్ట్ దీని లెంత్ 10 ఇచ్చాం, బట్ దీని లెంత్ 5 ఇచ్చాం. ఒకవేళ ఇది 10 ఉంది కాబట్టి ఇది 10 క్యారెక్టర్స్ అనుకోండి, 5 క్యారెక్టర్సే ఇచ్చాం అనుకోండి, అప్పుడు మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. అది మీరు చెక్ చేయండి, ఎలాంటి ఎర్రర్ వస్తుందో మీరు చూడండి. సో ఇప్పుడు నేనేమంటున్నాను, న్యూమరిక్ ఇది డెసిమల్ వాల్యూని క్యారెక్టర్లో మూవ్ చేయడం వల్ల క్యారెక్టర్ టైప్ అయిపోయింది అనుకున్నా. సో అలా కాకుండా దీన్ని ఇంకో విధంగా కూడా చేయాలంటే, సో సింపుల్గా నేనేం చేస్తానంటే ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం మీకు బెటర్ ఐడియా కోసం. సో ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పేస్ట్ చేయండి, అంటే అడగండి, నేను వాటిని మీకు రెక్టిఫై చేస్తాను. సో %var4 ఓకే, టైప్ క్యార్ టైప్ ఇస్తున్నాను, లెంత్ 10 ఇస్తున్నాను. సో ఇనిషియలైజ్ దగ్గర సింగిల్ కోట్స్లో ఇస్తున్నాను ఆ డేటా. మనకి ఇది చూడటానికి ఇది నెంబర్స్ అంటే ఇంటీజర్స్లా ఉంది, బట్ నేను క్యారెక్టర్ టైప్ ఇచ్చాను. సో ఆ వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి, సెండ్ యూజర్ మెసేజ్ టేక్ F4
var4. సో చూడండి ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను చూడండి, ఫైల్ 14y. సో క్రియేట్ అయింది, కాల్ చేస్తున్నాను. సో మనం ఏదైతే సింగిల్ కోట్స్లో ఇచ్చామో ఆ డేటా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి సెకండ్ సిఎల్ ప్రోగ్రామ్ వస్తుంది, తర్వాత అగైన్ లాస్ట్గా డిస్ప్లే అవుతుంది. సో సింపుల్గా ఇలా. సో ఇంటీజర్ని డిస్ప్లే చేయాలంటే క్యారెక్టర్ టైప్లోకి చేసుకుని చేయొచ్చు, లేదు అనుకుంటే ఇలా వాల్యూని ఇంటీజర్ వాల్యూని డెసిమల్ వాల్యూని క్యారెక్టర్ వాల్యూలోకి ఇలా మూవ్ చేసుకుని చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. అది ఎలా అంటే ఇందులోనే అది కూడా క్లియర్గా చెప్తాను. సో కొన్ని డేటా తీసేద్దాం, సో అప్పుడు మీకు ఈజీగా. ఇది ఎడిట్ మోడ్లో లేదు, సో 2 తీసుకున్నాను. సో ఇవన్నీ తీసేద్దాం. సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, డిక్లేర్ టేక్ F4 var1, టైప్ వచ్చేసరికి DEC. సో ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు చూడండి. మనం టైప్ ఎప్పుడైనా డిఫైన్ చేసేటప్పుడు వాటి ముందు మ్యాండేటరీగా స్టార్ ఉండాలి. సో స్టార్ లేకుండా ఇస్తే మనకు ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ దానికి నేను యాంపర్సెంట్ తీసేసాను, ఎంటర్ ఇస్తున్నా చూడండి, ఎర్రర్ వస్తుంది. సో ఎల్లో మార్క్లో వస్తుంది. సో మ్యాండేటరీగా యాంపర్సెంట్ అనేది ఇవ్వాలి. సో యాంపర్సెంట్ ఇచ్చాను. అలాగే సెకండ్ దానికి స్టార్ తీసేసాను చూడండి, ఎర్రర్ జనరేట్ అవుతుంది. సో స్టార్ అనేది మ్యాండేటరీ. సో వీటికి అవి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ లెంత్ 10 ఇస్తున్నాను. సో డెసిమల్ టైప్ కదా, డెసిమల్ పొజిషన్స్ ఇస్తున్నాను. వాల్యూ వచ్చి 1 2 3 4 అని ఇచ్చాను. ఒకవేళ వీటిని సింగిల్ కోట్స్లో ఇద్దాం, డెసిమల్ పొజిషన్ ఇచ్చి సింగిల్ కోట్స్లో ఇద్దాం, ఎంటర్ ఇస్తే తీసుకుంటుంది. బట్ మనం సింగిల్ కోట్స్లో ఇవ్వకూడదు. ఓకే, 1 2 3 4 అని ఇచ్చాను, ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, సింపుల్గా నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, అది డెసిమల్ టైపు, లెంత్ 10 0, వాల్యూ 1 2 3 అని ఇచ్చాను. సో ఇప్పుడు నేనేంటంటే ఆ వాల్యూని నేను డిస్ప్లే చేయాలి, అంతే కదా. సో దానికి మనం ఏంటంటే సో వాల్యూని కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేస్తా అంటే డెసిమల్ వాల్యూని, దీన్ని టైప్ కన్వర్షన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే డెసిమల్ వాల్యూని క్యారెక్టర్ వాల్యూగా కన్వర్ట్ చేస్తాం. దానికి ఏంటంటే మనకుంది సెండ్ యూజర్ మెసేజ్. సో సింపుల్గా డిస్ప్లే దానిలోనే డైరెక్ట్గా రాస్తున్నాను. దీన్ని డిఫరెంట్ ఎక్కడ పడితే అంటే చాలా చోట్ల చేయొచ్చు. సెండ్ యూజర్ మెసేజ్, ఓకే, టేక్ F4. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా %char. సో ఇది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ అన్నమాట. దీన్ని యూజ్ చేసి సింపుల్గా %var1. సో సింపుల్గా నేనేం చేయలేదండి, మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాను. బట్ ఏంటంటే అది డెసిమల్ టైప్ కాబట్టి క్యారెక్టర్ టైప్లో కన్వర్ట్ చేసి డిస్ప్లే చేసేస్తున్నాను. చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఫైల్ 14 ప్రోగ్రామ్ క్రియేటెడ్, కాల్ చేశాను చూడండి, 1 2 3 4 వచ్చిందా, వచ్చింది. సో ఇలా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. నేను ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. కామెంట్ చేయాలంటే దీన్ని సిఎల్లో ఇలా చేస్తామండి కామెంట్ చేయాలంటే. సో ఫస్ట్ ఒక స్లాష్ స్టార్ అగైన్. సో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే ఇంకో వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే, DCL టేక్ F4 %var2, టైప్ వచ్చేసరికి స్టార్ క్యార్, లెంత్ 10, వాల్యూ ఏమి ఇనిషియలైజ్ చేయట్లేదు. సో సింపుల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, లెంత్ 10, టైప్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఏంటంటే నేను chgvar చేంజ్ వేర్ యూజ్ చేస్తున్నా. సో చేంజ్ వేర్లో ఫస్ట్ వేరియబుల్ ఏమో %var2. సో అది డెసిమల్ టైప్, ఇది క్యారెక్టర్ టైప్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ డెసిమల్ టైప్ ఇచ్చేస్తే అది కన్వర్ట్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే %char of %var1. సో ఇది మనం డైరెక్ట్గా కావాలంటే ఆ వాల్యూని ఇలా పంపించేయచ్చు. బట్ నేనేంటంటే కన్వర్ట్ చేసి పంపుతున్నాను. సో అలాంటప్పుడు ఏంటంటే సో ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే చేస్తా, సెండ్ యూజర్ మెసేజ్. సో టేక్ F4 %var2. సో సింపుల్గా నేనేం చేశాను, ఇది కన్వర్ట్ చేసి పంపుతున్నాను. లేదు డైరెక్ట్గా మీరు అలా చేంజ్ వాల్యూ యూజ్ చేసి పంపుతానన్నా చేయొచ్చు. బట్ ఏంటంటే టైప్ కన్వర్షన్ అనేది ఇలా చేయాలి, % క్యారెక్టర్ యూజ్ చేసి చేస్తాం. సో
5 14 y కార్ చూడండి 1 2 3 4. సో ఇలా అయినా వర్క్ అవుతుంది, లేదంటే డైరెక్ట్గా సెండ్ యూజర్ మెసేజ్. సో మీకు ఇలా ఏంటి ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేయడం, చేంజ్ వేర్ చేయడం ఇవన్నీ వేస్ట్ అనుకుంటే డైరెక్ట్గా మెసేజ్ దగ్గర అయినా చేయొచ్చు. సో ఇలా అనమాట, డిఫరెంట్ 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా మూవింగ్ బై యూజింగ్ చేంజ్ వేరు, లేదు బై యూజింగ్ టైప్ కన్వర్షన్ క్యారెక్టర్ టైప్ని యూజ్ చేసి %char అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి ఇలా కన్వర్ట్ చేసి అయినా వాడచ్చు. సో ఇలా అనమాట, న్యూమరిక్ వాల్యూస్ అయినా అంతే, డెసిమల్ వాల్యూస్ అయినా అంతే, ఇంటీజర్ అయినా అంతే అనమాట. సో మనకి ఏంటంటే సిఎల్ ప్రోగ్రామింగ్లో ఓన్లీ క్యారెక్టర్ టైప్స్నే డిస్ప్లే చేయగలం అనమాట. సో ఇవి మ్యాండేటరీ. సో అదే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి, ఐ విల్ రిప్లై టు దెమ్.